ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువని మీ అందరూ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈ సమయంలో మరి 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కొన్ని అంశాలు మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం ప్రియులారా. పరిశుద్ధుడును ప్రేమగల తండ్రి, కృపలమయ యేసయ్య వందనాలు. మీ అపారమైన కృప కనికరం బట్టి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నాయన మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు మీరు ఇచ్చిన భాగ్యానికి వందనాలు. మీ సన్నిధిలో నిలబడి మీ వాక్యం ధ్యానిస్తుండగా మీ సహాయం దయచేయండి. చూస్తున్న బిడలను, చేరున్న బిడలను మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాను. దేశమును పాలిస్తున్న నాయకులను, అధికారులను కనికరించండి. సర్వ ప్రజలను కనికరించమని ప్రార్థిస్తున్నాను. మీ రాజ్యమునకు వారసులుగా జీవించడానికి ప్రభువా, ప్రతి వ్యక్తిని అయినా మీ సన్నిధానంలో బ్రతకడానికి తండ్రి, విశ్వాసి తన జీవితంలో భయభక్తుల బిడగా ఎదగడానికి, తన కుటుంబాన్ని తన సంఘములో తన పాత్ర వహించడానికి నమ్మకమైన దాసుడిగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన ఆటంకం యేసు నామములో తొలగించిన ఆయన మీరే మహిమ పొందమని కృప చూపించి సాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 వచనాల్లో మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ 21 వచనాల్లో ప్రాముఖ్యత మనం చూద్దాం ప్రియులారా. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవి, మంటివి కూడా ఉండను. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును వినియోగించబడును. ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నకు అర్హమై ప్రతి సత్కారమునకును సిద్ధపరచబడిన ఘనత నిమిత్తమైన పాత్ర ఉండను. ప్రియులారా, అపొస్తలుడైన పౌలు తన కుమారుడైన తిమోతికి సంఖ్యలతో బంధించబడి, నేను ఏ నేరము చేయలేదు కానీ యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడం చేతనే బంధించబడ్డాను, సంఖ్యలతో ఉన్నాను, కానీ నా సువార్త మరి సర్వలోకముగా వెళుతుందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ, మరి శ్రమలలోను, వేదనలోను, కష్టములో కూడా నువ్వు మరువక విడువక నీవు చేపడిన విశ్వాసమును సంఘములో, సమాజంలో మరి ధైర్యముతోనూ విశ్వాసముతోనూ జట్టివారి వలె పోరాడుతూ, నియమ ప్రకారం పోరాడుతూ ముందు సాగమని చెప్తున్నాడు ప్రియులారా. అంతేకాదు, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును ఉపదేశించువానిగా నేను నీవే కనబరుచుకుని జాగ్రత్త పడమని విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడ ప్రియులారా, ఈ మాటను తెలియజేస్తూ ఆయన ఒకే ఒక మాట చెప్పాడు ప్రియులారా. చూడండి, నిన్ను నీవే కనపరుచుకునుము దేవుని ఎదుట అని చెప్తున్నాడు. ఇక్కడ గొప్ప ఇంటిలో కొన్ని పాత్రలు ఉన్నాయి. గొప్ప ఇంటిలో ఉన్న పాత్రలు చూద్దాం. చూడండి ప్రియులారా, వెండివిని, బంగారమును కాక కర్రవి, మట్టివి కూడా ఉన్నాయి ప్రియులారా. ఈ వెండి పాత్రలు, మరి బంగారు పాత్రలు, ఈ కర్రవి, మట్టివి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించేద్దాం ప్రియులారా. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతను చేయబడిందని చెప్తున్నాడు ఇక్కడ ప్రియులారా. వెండి చాలా ప్రాముఖ్యమైంది, బంగారము చాలా విలువ కలది. చూడండి, గొప్ప ఇల్లు అనగా దేవుని ఇల్లు. దేవుని ఇంటిలో నమ్మకమైన దాసుడిగా మనం ఉండాలి. ఈ లోకమే ఆయనది, ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం ప్రియులారా. కనుక దేవుని సమస్తం కూడా దేవునిదే. కాబట్టి మనం ఎక్కడున్నా ఈ భూమి అయిందే, ఆకాశమైందే, సమస్తమైంది అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థలంలోనో ఎక్కడున్నా కానీ ఆయనను మహిమపరిచే బిడ్డగా ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అంశాన్ని ఇస్తున్నాడు ప్రియులారా. ఈ దేవుని ఇల్లు అంటే దేవుని మందిరంలో మన పరిచర్య, మన సేవ ఎట్లా ఉండాలి? దేవుని మందిరంలో పరిచేసేటువంటి వాళ్ళు పూర్వకాలం ప్రవక్తలను, యాజకులు ఉండేటువంటి వాళ్ళు. ఇప్పుడైతే చూడండి, ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు ప్రియులారా. అయితే వీళ్ళు ఏ కేడర్లు ఉన్నారంటే, విశ్వాసులు గల కేడర్లో కొంతమంది ఉన్నారు, అవిశ్వాసము గల వాటిలో కొంతమంది ఉన్నారు. కానీ ప్రియులారా, విశ్వాసుల యొక్క జాబితాని జ్ఞాపకం చేసుకుంటే వెండి బంగారముగా పోల్చాడు.
అవిశ్వాసుల గత జీవితాన్ని జ్ఞాపం చేసుకుంటే కర్రవి మట్టివి అనే విషయాన్ని జ్ఞాపం చేశాడు. కాబట్టి పిల్లరా, వెండితో మనం పోల్చబడుతున్నామా, బంగారంతో మనం పోల్చబడుతున్నామా? మనకున్న విశ్వాసము స్థిరమైందిగా ఉందా? అది పవిత్రమైందిగా ఉందా? అది దేవుడు మెచ్చేదిగా ఉందా? సంఘమునకును సమాజమునకును మాదిరికల బిడ్డలుగా మనం ఉండాలనే విషయాన్ని తిమోతికి ఆయన వ్రాస్తున్నాడు పిల్లరా. కాబట్టి ఎట్లా ఉన్నా మన జీవితాలు, అందుకే చెప్తున్నాడు చూడండి, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకు తయారు చేయబడింది. కర్ర ఉంది, అది కొంతకాలం కుళ్ళిపోతుంది, పాడైపోతుంది. అలాగే మట్టి ఉంది, అది కరిగిపోతుంది. కానీ వెండి బంగారం మాత్రం అవి శాశ్వతంగా ఉంటాయనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. కాబట్టి మన కట్టడం, మన పునాది ఎలా ఉండాలంటే వెలగల రాళ్ల వలె మనము కట్టబడిన వారముగా ఉండాలి. ఈ రాళ్ళు ఎలా ఉండాలండి? వెండి విని బంగారమును కలిగిన వాటికి ఉండాలనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, అవి ఘనమైన పాత్రగా చూపిస్తున్నాడు ఇక్కడ. అయితే మనం ఏ పాత్రలో ఉన్నాం? ఘనమైన పాత్రగా ఉన్నామా, ఘనహీనత గల పాత్రలో ఉన్నామా? సంఘంలో ఆయన ఈ ప్రశ్న ముందుస్తున్నాడు పిల్లరా. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నాం ఆలోచన చేద్దాం. అయితే ఘనమైన పాత్ర కానీ అది యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా ఉంటుంది. నువ్వు ఏ పాత్రలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా కానీ ఎట్లా ఉండాలంటే నీ యజమానుడు వాడుకునే పాత్రగానే ఉండాలి. మనకు యజమానుడు క్రీస్తు, సంఘమునకు శిరస్సు క్రీస్తే. కాబట్టి ఆయన వాడుకునే విధంగా మనం ఉండాలి. ఆయనకు అనుకూల జీవితంలో మనం ఉండాలి. సర్వ సమాజంలో ఆయన దేవుని బిడ్డ అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. మాదిరి కలిగిన వాడిగా, మచ్చలేని వాడిగా, సమాధానం కలిగిన వాడిగా, విశ్వాసము కలిగిన వాడిగా, శ్రమలను ఎదుర్కొనే వాడుగా చూడండి. ప్రతి విషయంలోనూ కూడా ప్రార్థన విజ్ఞాపనల చేత స్తుతులు చెల్లించుకుంటూ నమ్మకమైనటువంటి యజమానుడికి మనం నమ్మకమైన దాసుడిగా మనం పని చేయాలి. ప్రియులరా, జ్ఞాపం చేసుకుందాం. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 వచనంలో చెప్తున్నాడు చూడండి. ఇక్కడ దేవుని ఎదుట ఇక్కడ చెప్తున్నాడు చూడండి, దేవుని ఎదుట యోగ్యునుగాను ఇక్కడ చెప్తున్నాడు చూడండి. తర్వాత సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుగా జాగ్రత్త పడమని చెప్తున్నాడు ఇక్కడ. 2వ తిమోతి రాసిన పత్రిక 2:15లో చెప్తున్నాడు ఇక్కడ. ప్రియులారా, అదే చూద్దాం చూడండి. ఎలా ఉండాలంటే దేవుని ఎదుట నమ్మకమైన పనివాడుగా ఉండాలి. అంటే యోగ్యుడైన వాడుగా ఉండాలి, మంచివాడిగా ఉండాలి, మాదిరి కలిగిన వాడుగా ఉండాలి, వివేకం కలిగిన వాడుగా ఉండాలి, సిగ్గుపడనక్కర్లేని వాడుగా, ధైర్యం కలిగిన వాడుగా నువ్వు పనిచేయమని ఆయన హెచ్చరిక చేస్తూ ఈ మాటలు తెలియపరిచాడు ప్రియులారా. అదే చూద్దాం చూడండి. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13లో చెప్తున్నాడు చూడండి. ఎవడైనను ఈ పునాది మీద బంగారమును వెండి వెలగల రాళ్లతో చూడండి, రాళ్ళు కర్రగడ్డి కొయ్యకాలుతో మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడని ప్రియులరా. ఇక్కడ చూద్దాం చూడండి. బంగారంతో కనబడితే అది పాడవకుండా ఉంటుంది. మన కట్టడ, మన విశ్వాసము, మన పని చూడండి, మన నమ్మకము చూడండి, మన క్రమశిక్షణ చూడండి, మన 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 దేవుని మాదిరిగా సంఘములో మనం ఉండే స్థిరత్వాన్ని చూడండి, ఆ నీతిని సమాధానాన్ని కలిగే స్థితిలో మనం ఉన్నప్పుడు చూడండి వెలగల రాళ్ళ వెళ్ళి ఉండాలట. ఎవడైనాను ఈ పునాది క్రీస్తు అనే పునాది మీద చూడండి, రక్షకుడైన యేసుక్రీస్తు సర్వ సమాజాన్ని రక్షించడానికి మానవోధారిగా భూలోకమునకు వచ్చి సర్వమానవులు విమోచించడానికి ఆయన బలి పశువుగా వధించబడి ఆయన శిలువ రక్తంలో కార్చి మనందరి కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు ప్రియులారా. ఆయనకి ఎట్లా ఉండాలండి? మనం ఆయనతో చూడండి మాదిరి కలిగిన బిడ్డగా, ఆయనకు చూడండి అనుకూలమైన వ్యక్తిగా మన జీవితాలు ఉన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. కాబట్టి మన విశ్వాసము మంచి పునాది కలిగిందిగా ఉండాలి, వెలగల రాళ్ళగా ఉండాలి. క్రీస్తు అనే పునాది మీద మనం వెలగల రాళ్ళతో కట్టబడిన వాళ్ళు ఉండాలి. అంతేగాని కర్ర గడ్డితో కొయ్యకాలతో కట్టినైతే అవి పాడైపోతే ప్రియులరా. అవి కర్ర కొయ్యకాలు గడ్డి అంటే ఎట్లా ఉంటాయండి? అవి అవిశ్వాసులు సాదృశ్యంగా ఉంటాయి. అయితే మన సంఘంలో విశ్వాసిగా ఉన్నామా అవిశ్వాసిగా ఉన్నామా చూద్దాం చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 21లో చెప్తున్నాడు చూడండి. మోస చేత వెండిని, బంగారము చేత కొలిమిని, అగ్ని చేత పరీక్షించబడని ప్రియులరా. వెండిని పరీక్షించడానికి ఒక ద్రావకంలో వేస్తాడు మోస చేత.
అట్లాగే బంగారును పరీక్షించడానికి అగ్ని కొలుములు వేస్తాడు. ప్రియులరా, రాబోయే కాలంలో మన విశ్వాసమును పరీక్షించడానికి అపవాది అనేక శ్రమల చేతన శోధనలతో కల్పించినా కానీ మన విశ్వాసం స్థిరముగా ఉండాలి. అస్థిరతను మనం కోల్పోకుండా, చూడండి, అస్థిరతలో పడిపోకుండా, అవిశ్వాసానికి జారిపోకుండా మనం స్థిరత్వం కలిగే బిడ్డలుగా మనం ఉండాలి ప్రియులరా. అందుకే చెప్తున్నాడు చూడండి, హెబెలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చెప్తున్నాడు చూడండి, మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన పనివాడుకున్నాడు ప్రియులరా. మోషే ఎలాగున్నాడండి? దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన పనివాడుకున్నాడు. కానీ మనం ఎలాగున్నామండి? ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకంగా ఉండే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. ఈయనంటే యేసుక్రీస్తు వారు. ప్రియులరా, పౌలు రాస్తున్న చూడండి, హెబ్రీ రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు. అయితే మోషే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 చెప్తున్నాడు చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకుని అల్పకాల పాప భోగముల చూడండి అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన తన బాధ్యతను నెరవేర్చుకున్నాడు ప్రియులరా. మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడం ఇష్టపడలేదండి, అసలు ఒప్పుకొనే లేదండి. ఆయన విశ్వాసం ఎటువంటిదండి? పరిపూర్ణమైంది ప్రియులరా. రాజ్యభోగాలు రాజలాంఛనాలను వదిలేశాడండి. ఐగుప్తు కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదండి. తన ప్రజల యొక్క కష్టాలు శ్రమలలో పాలు పంచుకోవాలి, వారితో సావాసమై వారితో మమేకమై దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడానికి ఆయన అవిరాంత కృషి చేసి తన జీవితం వరకు పోరాటపడడం కలిగిన వాడుగా తన జీవితాన్ని ముగించుకున్నాడు ప్రియులరా. జ్ఞాపకం చేసుకుందాం, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలిగిపోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఎలాగండి? రాబోయే కాలంలో వచ్చేటువంటి బహుమాననే ప్రతిఫలంగా ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని అలా మాదిరిగా నిలబడి నడిచాడంట ప్రియులరా. ఎన్ని శ్రమలు అనుభవించాడండి ఐగుప్తు ప్రజలతో. చూడండి, ఇశ్రాయేలులతో అనేక నిందలు అవమానాలు భరించాడు. చూడండి, షణుగులు బాధలు, చూడండి వాళ్ళు ఎన్ని రకాల బాధలు పెట్టినా కానీ ఆయన ఓపికతోనే వారితో నడిచాడు. 40 సంవత్సరాలు ప్రయాణం చేశాడు ప్రియులరా. చూడండి, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యవాణిని చూచినట్లుగా స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు చూడండి రాజ ఆగ్రహమునకు భయపడక చూడండి ఐగుప్తును విడిచిపోయాను. ఇక్కడ 6 విషయాలు, మనం 7 విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకటి, ప్రతిఫలంగా కలుగబోవు బహుమానం గురించి ఆలోచించాడు. తర్వాత విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన ఆయన చూచి స్థిరబుద్ధి గలవాడుగా అతడు నడిచాడు. రాజాగ్రహమునకు కూడా భయపడలేదండి. ఆయన ఐగుప్తును విడిచి వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకమైన వాడుగా ఉన్నాడు ప్రియులరా. కాబట్టి తిమోతి దేవుని ఇల్లంతట్లో అతడు నమ్మకంగా తన పని చేశాడు. కాబట్టి పౌలు తన బాధ్యతను చూడండి తన కుమారునిగా స్వీకరించి అతను ప్రతి విషయంలో కూడా పత్రికలు వ్రాసి జైల్లో ఉండి సంఘాలతో బంధించబడి ఆ పత్రికలు కానీ అందించేటువంటి వాడిగా ఆ ప్రయత్నం అని చేశాడు ప్రియులు చనిపోయే ముందు కూడా. అదే చూద్దాం ప్రియులారా, 2 కొరింథీ 5:1 చెప్తున్నాడు చూడండి, భూమి మీద మన గుడారము, దేహం అనే గుడారము మనకు నివాసం ఉంది ప్రియులారా. మానవులుగా లోకములో మనం జీవించినప్పుడు దేహం అనే గుడారం మనకుంది. మన శరీరం అనే గుడారములో దేవుని ఆత్మ మందు ఉంది ప్రియులరా. మన దేహంలో దేవుడు ఉన్నాడు ప్రియులరా. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం దగ్గర మీరు మీ సొత్తు కారణ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ దేహం అనే గుడారం అనే ఇల్లులో ప్రభు రావడానికి, యేసుక్రీస్తుని రావడానికి మనం ఆహ్వానించడానికి సిద్ధపడుతున్నామా ప్రియులరా? మన విశ్వాసం ఎట్లా ఉంది? ఏ గుంపులో మనం ఉన్నాం? విశ్వాసుల గుంపులో ఉన్నామా, అవిశ్వాసుల గుంపులో ఉన్నాం? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా. అవిశ్వాసుల గుంపులో ఉంటే కర్రవి మట్టివిగా మనం గుర్తించబడతాం. విశ్వాసుల గుంపులో ఉన్నట్లయితే వెండి బంగారము వెలగల రాళ్లతో కట్టబడి అవి చెరిగిపోకుండా, అవి కరిగిపోకుండా శాశ్వతమైన కట్టడలుగా మనం ఉంటాం ప్రియులరా. కాబట్టి మన విశ్వాసమును ఎట్లా కాపాడుకుందామని విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ అంశంలో మరి తిమోతికి ఈ పత్రికను రాస్తూ పౌలు తన సందేశాన్ని ఇచ్చాడు ప్రియులరా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.